నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ముందు సిక్కోలు వేదికగా ఇచ్చిన హామీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏ తీరానికి చేరాయి. వలసల నడిబొడ్డు ఉత్తరాంధ్ర పొలిటికల్ గేట్వే అయిన శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోంది, ఇంకేం జరగాల్సి ఉంది? జనం మనసులో ఏముంది? ఓపిక లేక ఆగ్రహమా? ఊహాగానాలు పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గం లోపలికి వెళ్ళి క్షేత్రస్థాయి వాస్తవాలను తవ్వి తీసింది మీ రౌతుల టీవీ. 10 నియోజకవర్గాల సమగ్ర ఎక్స్రే రిపోర్ట్ మీకోసం. మొదటగా పాలనాపరమైన కదలికలు కనిపిస్తూ జనం కొంత సానుకూలత లేదు వేచి చూసే ఓపికతో ఉన్న నియోజకవర్గాల పరిస్థితి ఏంటో చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడం వల్లేమో ఇక్కడ కొంత సిటీ మార్క్ ప్రగతి కనిపిస్తోంది. కోట్లాది రూపాయల బడ్జెట్తో నాగావళి నదికి రక్షణ గోడ, రింగ్ రోడ్ విస్తరణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ముందుకు కదిలాయి. వ్యాపార వర్గాలకు పాత ఒత్తిళ్లు, అనవసర వేధింపులు లేకపోవడంతో ఇక్కడ పెద్ద ఊరట కనిపిస్తోంది. ఇక జరగాల్సింది ఏంటో చూద్దాం. నగరంలో ట్రాఫిక్ నరకం తీరలేదు. ప్రతి వానాకాలంలోనూ పాత బస్టాండ్, లోతట్టు కాలనీలు జలమయమై అవుతున్నాయి. ప్రతిపాదనలు కాగితాల మీద నుంచి క్షేత్రస్థాయికి వేగంగా రావాలని పట్టణ ఓటర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ టాక్ సానుకూలంగా చెప్పవచ్చు. టెక్కలి నియోజకవర్గం జిల్లా రాజకీయాలకే కాదు, కూటమి ప్రభుత్వానికి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం టెక్కలి. ఇక్కడ అసలైన హాట్ టాపిక్ సంతబొమ్మాలి మండలం తీరాన వేగంగా నిర్మాణం అవుతున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్. ఈ పోర్టు పనులు కూటమి ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా తీసుకుని ముందుకు నడిపిస్తోంది. పోర్టుకు అవసరమైన రైల్వే లైన్లు, కనెక్టివిటీ రోడ్ల కోసం భోగాపురం టు సిక్కోలు ఎక్స్ప్రెస్ వే పనులు స్పీడ్ అందుకోవడం ఇక్కడ కూటమికి పెద్ద ప్లస్ పాయింట్లు. మరి జరగాల్సింది ఏంటి? అసలు సవాళ్ళు ఏంటి? పోర్టు వస్తుంది సరే, కానీ స్థానిక నిర్వాసితుల కష్టాలు ఇంకా తీరలేదు. భూములు, ఇళ్లు కోల్పోయిన స్థానిక ప్రజలకు పూర్తి స్థాయి పరిహారం, పునరావాస ప్యాకేజీల విషయంలో క్షేత్రస్థాయిలో ఇంకా తీవ్రమైన అసంతృప్తులు నడుస్తూనే ఉన్నాయి. పోర్టులో స్థానిక టెక్కల్ నియోజకవర్గ యువతకే సింహభాగం ఉద్యోగాలు దక్కేలా లోకల్ కోటాను పక్కాగా అమలు చేయాలి. అలాగే టెక్కలి, నందిగాం మెట్ట ప్రాంతాలకు వంశధార సాగునీటి భరోసా ఇంకా 100% అందలేదు. ఇక్కడ టాక్ ఆశావాదంతో కూడినటువంటి వేచి చూసే ధోరణి, అంటే మిశ్రమ ఫలితం అని చెప్పొచ్చు. ఎచ్చెర్ల నియోజకవర్గం విద్యా సంస్థల హబ్ అయిన ఎచ్చెర్లలో గతంలో ఉన్న యూనివర్సిటీ స్థాయి రాజకీయాల జోక్యాలు, వివాదాలు ఈ 2 ఏళ్లలో తగ్గాయి. పైడి భీమవరం ఫార్మా కారిడార్లో కాలుష్య నియంత్రణపై స్థానికులకు ఇచ్చిన హామీల దిశగా యాజమాన్యాలపై కొంత నిఘా పెరిగింది. మరి జరగాల్సింది ఏంటి? తోటపల్లి కుడికాలువ నీరు ఎచ్చెర్ల, లావేరు చివరి ఆయకట్ట భూములకు చేరడం లేదు. ఫార్మా కంపెనీలు ఉన్న స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి ఉంది. ఇక్కడ టాక్ తటస్థం నుండి పాక్షిక సానుకూల వాతావరణంగా ఉంది. నర్సన్నపేట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వంశధార కాలువల కింద ఉన్న ఆయకట్టుకు ఈ 2 ఏళ్లలో నీటి ఇబ్బంది రాకుండా డ్రైన్లు, కాలువలు పూడిక తీత పనులు సకాలంలో చేపట్టారు. ఇది రైతుల్లో సానుకూలత ఇచ్చింది. జరగాల్సింది ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ రీసర్వే తప్పుల వల్ల ఇక్కడ రైతులు ఇప్పటికే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రికార్డుల సవరణ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఈ వ్యవస్థ మారకపోతే రైతుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇక్కడ టాక్ ఓపికతో కూడినటువంటి సానుకూలత, అంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక కూటమి ఇచ్చిన హామీల అమలు కోసం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నియోజకవర్గాల కథ ఏంటో చూద్దాం. పలాస నియోజకవర్గం. పలాస ఇప్పుడు ఒక పెద్ద డైలమాలో, తీవ్ర ఆందోళనలో ఉంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్గో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ పలాసలో ఇప్పుడు కళ అంటే కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యగా మారింది. జీడిపప్పును ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్గో ఎయిర్పోర్ట్ కావాలన్న ప్రభుత్వ వాదన ఒక ఎత్తైతే, దశాబ్దాలుగా నమ్ముకున్న తమ భూములను, జీడి తోటలను కార్గో పేరుతో లాగేసుకుంటే ఎలా బతకాలని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు ఇక్కడ రైతులు ససేమిరా అంటున్నారు. తమ సారవంతమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని, ప్రాజెక్ట్ పేరుతో బతుకు తెరువును దెబ్బతీయొద్దని పలాస రైతులు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసేందుకు అధికారులు వస్తే అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు జీడి పరిశ్రమకు కరెంట్ రాయితీలు ఇచ్చామని చెప్తున్న అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి వల్ల స్థానిక మిల్లులు నష్టాల్లో ఉన్నాయి. రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఉద్దానం కిడ్నీ సెంటర్లో డాక్టర్ల కొరత, డయాగ్నోస్టిక్ పరికరాల సమస్య బాధితులను ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. ఇక జరగాల్సింది ఏంటి? కార్గో ఎయిర్పోర్ట్ అనేది ప్రజల మీద రుద్దేదిగా ఉండకూడదు. రైతుల నమ్మకాన్ని గెలవకుండా వారి అభిష్టానికి విరుద్ధంగా భూసేకరణకు వెళ్తే ఆ నియోజకవర్గంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముందు రైతులు అంగీకరించేలా పారదర్శకమైన చర్చలు జరపాలి. ఉద్దానం కిడ్నీ సెంటర్ను 100% ఆపరేషన్లోకి తేవాలి. ఇక్కడ పబ్లిక్ టాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇచ్చాపురం నియోజకవర్గం ఒడిశా సరిహద్దున ఉన్న చివరి నియోజకవర్గం. ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైప్ లైన్ పనులు ఇక్కడ ఇంకా సాగుతూనే ఉన్నాయి. క్లీన్ వాటర్ ప్రతి ఇంటికి రాలేదు. కొబ్బరి, జీడి రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్న హామీ ఈ 2 ఏళ్లలోనూ నెరవేరలేదు. మరి జరగాల్సింది ఏంటి? బారువా, కవిటి తీర ప్రాంతాల పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఉపాధి పెంచాలి. వాటర్ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఇక్కడ జనం కూటమిపై తటస్థంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. రాజాం నియోజకవర్గం పారిశ్రామికంగా ఎదిగిన రాజాంలో జూట్ మిల్లుల సంక్షోభం, కార్మికుల లే ఆఫ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పట్టణంలో రోడ్ల నిర్వహణ బాగున్న గ్రామీణ ప్రాంతాల్లో దళిత వర్గాలకు అందాల్సిన కొన్ని సంక్షేమ పథకాల లబ్ధి పాత లబ్ధిదారులకు ఏరువేతపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి గూడు కట్టుకుంది. మరి జరగాల్సింది ఏంటి? మూతబడిన జూట్ మిల్లులు కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. సంక్షేమంపై నమ్మకం కలిగించాలి. ఇక్కడ టాక్ తీవ్ర పోటీ వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడబోయే నియోజకవర్గాల్లో కూటమి గ్రాఫ్ వేగంగా పడిపోయే పరిస్థితి. ఇక్కడ జనం నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవని ప్రశ్నిస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గం. ఇక్కడ సీన్ చాలా హాట్గా ఉంది. ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ఎన్నికల వేదికలపై కూటమి నేతలు గర్జించారు. కట్ చేస్తే 2 ఏళ్లైనా ఫ్యాక్టరీ తుప్పు వదలలేదు. కమిటీల పేరుతో కాలయాపన జరుగుతోంది. దీనికి తోడు మున్సిపాలిటీకి నిధులు అందలేక అంతర్గత రోడ్లు నరకాన్ని తరపిస్తున్నాయి. మరి జరగాల్సింది ఏంటి? షుగర్ ఫ్యాక్టరీపై కాలయాపనకు స్వస్థ చెప్పి స్పష్టమైన ప్రకటన చేయాలి. రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇక్కడ జనం స్పష్టమైన అసంతృప్తితో, వ్యతిరేకతతో ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన మెట్ట ప్రాంతం. దశాబ్దాల కల అయిన మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పనులు ఈ 2 ఏళ్లలోనూ అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఒడిశా సరిహద్దున ఉన్న గిరిజన గ్రామాలకు నేటికి సరైన వైద్య సదుపాయాలు లేవు. అత్యవసరమైతే పాలకొండో, శ్రీకాకుళానికో రావాల్సిందే. మరి జరగాల్సింది ఏంటి? ఆఫ్షోర్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ క్లినిక్లు, రోడ్లు వేయాలి. ఇక్కడ పబ్లిక్ టాక్ చూస్తే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక పాలకొండ నియోజకవర్గం ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గం. గత ప్రభుత్వం అందించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, నగదు బదిలీ పథకాల కోత ఇక్కడ గిరిజన గ్రామాల మహిళలను తీవ్రంగా కలవరపెడుతోంది. కూటమి హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి గిరిజన తాండాలకు పూర్తి స్థాయిలో చేరడం లేదు. కొండ ప్రాంత గ్రామాలకు రక్షిత త్రాగునీరు ఇంకా కలగానే ఉంది. మరి జరగాల్సింది ఏంటి? ఏజెన్సీ ఏరియాల్లో సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పించాలి. ఇక్కడ టాక్ చూస్తే స్వల్ప వ్యతిరేకత నుంచి అసంతృప్తి వైపు మగ్గు చూపిస్తోంది. చూసారుగా, ఇది సిక్కోలు గుమ్మంలో 10 నియోజకవర్గాల అస్సలు సిస్సలైన క్షేత్రస్థాయి రిపోర్ట్. టెక్కలిలో మూలపేట పోర్టుకు ఊపు తెచ్చిన నిర్వాసితుల కళ్ళల్లో ఇంకా తొడవలేదు. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తెచ్చిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. జిల్లాలోని కొన్ని స్థానాల్లో కూటమి పట్ల సానుకూలత ఉన్న పలాస, ఆముదాల వలస, పాతపట్నం, పాలకొండ లాంటి ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలు తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులపై నమ్మకంతో ప్రజలు కూటమికి సమయం అయితే ఇచ్చారు. కానీ రైతుల నమ్మకాన్ని గెలవకుండా, స్థానిక పెండింగ్ ప్రాజెక్టులపై హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తే రాబోయే 3 ఏళ్లలో ఈ నిరాశ కాస్త తీవ్ర వ్యతిరేకత వైపు మారడం ఖాయం. పరిపాలకులు మారిన, సిక్కోలు వలసల బతుకులు మారినంత కాలం ఏ ప్రభుత్వానికైనా ప్రజా తీర్పు ఇలాగనే ఉంటుంది. నిరంతరం నిక్కచ్చి నిజాల కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.